వెల్కమ్ టు కేపీఐఎస్ మై సెల్ఫ్ మణికంఠ. నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ఇంకొక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసెస్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుంటాం. సో ఇటీవల కాలంలో చూసుకుంటే పెండింగ్ కేసెస్ అనేవి 4-5 ఇయర్స్ బ్యాక్ 3 to 3.5 crores ఉన్నాయి. అయితే ప్రజెంట్ 2024కి సుప్రీంకోర్టు అవ్వచ్చు, అదేవిధంగా హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్లో దాదాపు 5 కోట్ల వరకు పెండింగ్ కేసెస్ పెరిగాయి. సో ఈ కాంటెక్స్లో పెండింగ్ కేసెస్ గురించి ఇన్ డీటెయిల్డ్గా చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా జ్యుడిషియరీ నుంచి ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ గ్రూప్ 1 కోసం చూసుకుంటే ఏ టాపిక్స్ వస్తాయి అనే అంశాన్ని పరిశీలిస్తే, ఒకటి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి, అఖిల భారత న్యాయ సర్వీసుల గురించి అడగడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా జ్యుడిషియరీలో అపాయింట్మెంట్స్ గురించి అడగడానికి కూడా స్కోప్ ఉంది. ఎందుకంటే కొలీజియం అనేది చాలా కాంట్రవర్షియల్గా ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తుంది, రైట్. ఇది మాత్రమే కాకుండా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జాక్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఎన్జాక్ అనేది తీసుకొచ్చారు. అయితే సుప్రీంకోర్టు తన న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించుకొని ఈ ఎన్జాక్ అనేది అన్కాన్స్టిట్యూషనల్గా చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఎన్జాక్ గురించి, అదేవిధంగా కొలీజియం సిస్టమ్, ముఖ్యంగా 3 జడ్జెస్ కేసెస్, సో ఈ అంశాలన్నింటినీ చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం కింద మనకి గ్రామ న్యాయాలయాలని, అదేవిధంగా లోక్ అదాలత్స్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ లోక్ అదాలత్స్ ఏంటి, గ్రామ న్యాయాలయాల గురించి ఇన్ డీటెయిల్గా చదువుకుంటాం. సో రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ గ్రూప్ 2లో కూడా, యూపీఎస్సీ GS2లో పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి లోక్ అదాలత్స్ గురించి అడగడం జరిగింది. సో ఈ విధంగా లోక్ అదాలత్స్ అవ్వచ్చు, గ్రామ న్యాయాలయాల గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా హయ్యర్ జ్యుడిషియరీలో ఉమెన్ రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది. సో ఈ కాంటెక్స్లో హయ్యర్ జ్యుడిషియరీలో ఉమెన్ రిప్రజెంటేషన్ గురించి కూడా అడగడానికి మనకి స్కోప్ ఉంది. సో ఏ విధంగా అడుగుతారంటే, ఉమెన్ రిప్రజెంటేషన్ ఎందుకు హయ్యర్ జ్యుడిషియరీలో తక్కువ ఉంది, దానికి గల కారణాలు ఏంటి, దానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనం చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా జ్యుడిషియరీ పర్స్పెక్టివ్గా చూస్తే జ్యుడిషియల్ రివ్యూ గురించి చదువుకోవాలి, న్యాయ సమీక్ష గురించి, అదేవిధంగా జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయశాఖ క్రియాశీలత గురించి, సో జ్యుడిషియల్ ఓవర్ రీచ్, సో లాస్ట్గా జ్యుడిషియరీ రిస్ట్రైంట్ గురించి చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి కూడా చదువుకోవాలి. సో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గురించి కూడా మనం జ్యుడిషియరీ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. సో ఎవరైతే ఈ 7 టాపిక్స్ని కవర్ చేస్తారో వాళ్ళు మోస్ట్లీ జ్యుడిషియరీ పర్స్పెక్టివ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా రాయగలరు, రైట్. ఇకపోతే ఈరోజు మేజర్గా పెండింగ్ కేసెస్ గురించి చూసుకుంటే, ఇంట్రో, ఇఫ్ ఇన్ కేస్ పెండింగ్ కేసెస్ రిలేటెడ్ ఏ అంశం ఇచ్చినా ఇంట్రో ఎలా పెడతామంటే, సో మోస్ట్లీ డేటా బేస్డ్గా పెట్టండి. సో డేటా బేస్డ్గా అంటే అరౌండ్ సుప్రీంకోర్టు అవ్వచ్చు, హైకోర్టు అవ్వచ్చు, అదేవిధంగా సబార్డినేట్ కోర్ట్స్లో దాదాపు 5 కోట్ల పెండింగ్ కేసెస్ వరకు ఉన్నాయి. సో ఈ విధంగా జస్టిస్ అనేది డిలే అయితే జస్టిస్ డినైడ్ అవుతుందని చెప్పండి. సో జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా సబార్డినేట్ కోర్ట్స్లో దాదాపు 87.4% వరకు పెండింగ్ కేసెస్ ఉన్నాయని, హైకోర్ట్స్లో అయితే 12.4 వరకు పెండింగ్ కేసెస్ ఉన్నాయని, సుప్రీంకోర్టులో అయితే దాదాపు 80,000 పెండింగ్ కేసెస్ ఉన్నాయనేసి ఇంట్రోలో చెప్పొచ్చు. ఇకపోతే పెండింగ్ కేసెస్ పెరగడానికి గల కారణాలు, సో వాట్ ఆర్ ద రీజన్స్ పెండింగ్ కేసెస్ పెరగడానికి అనే అంశాన్ని చూస్తే, వీలైతే మీరు ఈ ట్రీ డయాగ్రామ్గా వేసుకోవచ్చు, అది కాకపోతే నార్మల్గా అయినా పాయింట్ వైజ్గానే చెప్పచ్చు. సో ఫస్ట్ పెండింగ్ కేసెస్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే జడ్జిల యొక్క సంఖ్య తక్కువగా ఉండడం. సో జడ్జ్ టు పాపులేషన్ రేషియో చూసుకుంటే, జడ్జ్ టు పాపులేషన్ రేషియో 1 మిలియన్ ప్రజలకి మన ఇండియాలో 22 మంది మాత్రమే జడ్జెస్ అనేవాళ్ళు ఉన్నారు. సో ప్రపంచ సగటు అనేది 50 వరకు ఉన్నది. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే చాలా వరకు జడ్జ్ టు పాపులేషన్ రేషియో తక్కువగా ఉంది. సో దీనివలన పెండింగ్ కేసెస్ పెరుగుతున్నాయి అని చెప్పొచ్చు. అదే చైనాలో అయితే జడ్జ్ టు పాపులేషన్ రేషియో అరౌండ్ 150 వరకు ఉంది. సో ఈ విధంగా కూడా కంపారిజన్ చేయొచ్చు కదా. సో ఇటువంటి రీజన్స్ వల్లే, సో జడ్జెస్ ప్రాపర్గా లేకపోవడం వల్లే పెండింగ్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా జ్యుడిషియరీకి బడ్జెట్ కేటాయింపులు కూడా చాలా తక్కువగా ఉండడం, అరౌండ్ 0.1% to 0.4% వరకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతున్నాయి, మౌలిక వసతులు నిర్మించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా సరైన మౌలిక వసతులు అనేవి లేకుండా ఉండటం వల్ల కూడా పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా జడ్జ్ టు పాపులేషన్ రేషియో తక్కువగా ఉంది, అట్ ది సేమ్ టైం ఖాళీలను కూడా భర్తీ చేయలేకపోవడం జరుగుతుంది. అరౌండ్ హైకోర్టులో 40% వరకు కేసెస్
40% వరకు సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. సబార్డినేట్ కోర్సులో కూడా ఈవెన్ 21% వరకు వేకెన్సీ ఉన్నాయి. సో ఈ విధంగా సమయానికి భర్తీలను ఖాళీ చేయడం లేదు. ఇది మాత్రమే కాకుండా కోర్టులు పని రోజులు చాలా తక్కువగా ఉండడం, సో మోస్ట్లీ వాయిదాలు ఎక్కువగా వేయడం, పని రోజులు కూడా చాలా వరకు తక్కువగా ఉండడం, వాయిదాలు కూడా ఎక్కువగా వేయడం. సో దీని అంతటికీ కూడా మన ఎగ్జామ్ చెప్పాలంటే మన గ్రూప్ 1 కేసు తీసుకోండి. ఆగస్టులో వేస్తే స్టిల్ అక్టోబర్ 21 మనకి ఎగ్జామ్ ఉంటే స్టిల్ ఎప్పటి వరకు కూడా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. సో ఈ విధంగా కూడా పెండింగ్ కేసెస్లు పెరిగిపోవడానికి కారణంగా చెప్పొచ్చు కదా. రైట్. ఇది మాత్రమే కాకుండా అన్నింటిలో కూడా పెద్ద లిటిగెంట్గా ప్రభుత్వం ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 కేసులు 20 వరకు ఉన్నాయంటే అందులో అన్నీ కూడా లిటిగెంట్ గవర్నమెంటే ఉంది. సో టీజీపీఎస్సీ ఉంది. సో ఈ విధంగా అన్ని కేసుల్లో కూడా ప్రభుత్వమే లిటిగెంట్గా ఉంది. సో ఈ విధంగా పెండింగ్ కేసెస్లు పెరుగుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా ప్రజలకి జ్యుడిషియరీ మీద ఒక నమ్మకం కూడా కలిగింది. సో జ్యుడిషియరీ మీద క్రెడిబిలిటీ పెరిగింది, జ్యుడిషియరీ మీద ట్రస్ట్ ఏర్పడింది. అదేవిధంగా ప్రజల యొక్క హక్కుల మీద కూడా అవగాహన కలగటం వల్ల పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఎందుకంటే మోస్ట్లీ హక్కుల మీద అవగాహన కలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ హక్కుల ఉల్లంఘన జరిగిందంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలను ఆశ్రయిస్తారు. సో ఈ విధంగా కూడా పెండింగ్ కేసెస్, ఈ విధంగా కూడా కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా న్యాయ వ్యవస్థలో కూడా కొత్త విధానాలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవ్వచ్చు, స్పెషల్ లీవ్ పిటిషన్ అవ్వచ్చు, ఈ విధమైనటువంటి అంశాల వల్ల కూడా ఈ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా సరికొత్త చట్టాలు కూడా వస్తున్నాయి, సరికొత్త హక్కులు కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమాచార హక్కు చట్టం అవ్వచ్చు, గోప్యత, రైట్ టు ప్రైవసీ అవ్వచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో ఈ విధమైనటువంటి హక్కులు, ఈ విధమైనటువంటి చట్టాలు రావటం వల్ల కూడా ఈ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. సో క్రమక్రమంగా కేసెస్ అన్నీ పెరుగుతున్నాయి. సో వాయిదాలు ఎక్కువ అవుతున్నాయి. సో ఈ వాయిదాలు, కేసులు ఎక్కువ అవడం వల్ల అల్టిమేట్గా పెండింగ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. సో ఈ విధంగా హైకోర్టులు అవ్వచ్చు, సబార్డినేట్ కోర్ట్స్లో అవ్వచ్చు, సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయని చెప్పచ్చు. ఒకటి, జడ్జ్ పాపులేషన్ రేషియో తక్కువగా ఉండడం, అరౌండ్ 22 వరకు మాత్రం ఉంది. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేవనేసి, మౌలిక వసతులు సౌకర్యాలు కూడా లేవు. సో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా చాలా వరకు తక్కువగా ఉన్నాయి. సో ప్రజలకు వివిధ వాళ్ళ హక్కుల మీద అవగాహన కలగడం కావచ్చు, న్యాయ వ్యవస్థలో కొత్త విధానాలు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవ్వచ్చు, స్పెషల్ లీవ్ పిటిషన్ వంటి విధానాలు రావడం, సరికొత్త చట్టాలు, గోప్యతాపరమైనటువంటి చట్టం అవ్వచ్చు, లేదంటే సమాచార హక్కు చట్టం వంటి వాటి వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయి. సో ఈ కేసులు పెరగడమే కాకుండా వాయిదాలు ఎక్కువగా పెరగడం వల్ల పెండింగ్ కేసెస్ పెరుగుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా జడ్జి టు పాపులేషన్ రేషియో తక్కువ ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రాపర్గా భర్తీ చేశారంటే చాలా వరకు పెండింగ్ కేసెస్ తగ్గుతాయి. అయితే ఖాళీని ఇక్కడ చాలా వరకు భర్తీ చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో 40% వరకు వేకెన్సీ ఉన్నాయి, సబార్డినేట్ కోర్ట్స్లో 21% వరకు వేకెన్సీ ఉన్నాయి. సో అదేవిధంగా కోర్టు యొక్క పని రోజులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అరౌండ్ ఇయర్కి 365 రోజులు అయితే 200 రోజులు కూడా ఎక్కువ పని చేయట్లేదు. ఒకవేళ పని చేసినా చాలా వరకు వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామే, మన గ్రూప్ 1 ఎగ్జామే చెప్పుకోవచ్చు. అదేవిధంగా అతిపెద్ద లిటిగెంట్గా ప్రభుత్వమే ఉండటం. సో ఇప్పుడు చాలా వరకు కేసులు గవర్నమెంటే లిటిగెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్సే తీసుకోండి, ఇప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చారు. సో మోస్ట్లీ లిటిగెంట్ అంతా కూడా టీజీపీఎస్సీ ఉంది. సో ఈ విధంగా ప్రభుత్వమే అతిపెద్ద లిటిగెంట్గా ఉంటాం. సో ఈ విధమైనటువంటి కారణాల వల్ల పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. అయితే దీనికి అనుగుణంగా ఏ అంశాలను, ఏ మార్గాలను అనుసరించడం వల్ల ఈ పెండింగ్ కేసెస్ని మనం అదుపు చేయవచ్చు అనేది చూస్తే, సో ఫస్ట్ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేయవచ్చు. సో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగా ఆర్బిట్రేషన్ అవ్వచ్చు, మీడియేషన్ వంటి అంశాలని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా 2009లో ఏర్పాటు చేసిన గ్రామ న్యాయాలయాలని, అదేవిధంగా నాల్సా చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి లోక అదాలత్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఈ అంశాలను ప్రమోట్ చేయడం వల్ల చాలా వరకు ఈ పెండింగ్ కేసెస్ని మనం తగ్గించవచ్చు. అదేవిధంగా ట్రిబ్యునల్ వ్యవస్థను కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. రైట్. ఇది మాత్రమే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అవ్వచ్చు, స్పెషల్ కోర్ట్స్ని కూడా ఏర్పాటు చేయాలి. సో ఇక్కడ ఏ అంశాల గురించి మనం మార్గాలు సూచించామో ప్రత్యేకంగా వాటి మీద క్వశ్చన్ రావడానికి కూడా స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్, కన్సిలేషన్ అంటే ఏంటి, ఒక్కొక్క దానికి మధ్య డిఫరెన్సెస్ ఏంటని అడగచ్చు. లేకపోతే గ్రామ న్యాయాలయాల గురించి సపరేట్గా అడగచ్చు, లోక్ అదాలత్స్ గురించి సపరేట్గా అడగచ్చు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ గురించి ప్రత్యేకంగా అడగచ్చు. సో ఈ విధంగా
ఈ అంశాలన్నిటి వల్ల కూడా పెండింగ్ కేసెస్ అనేవి తగ్గుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా నూతన అఖిల భారత న్యాయ సర్వీస్ని ఏర్పాటు చేయడం. సో ఫస్ట్ చెప్పుకున్నట్టే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం. సో రీసెంట్గా దీని గురించి ద్రౌపది ముర్ము గారు కూడా మాట్లాడడం జరిగింది. సో మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా మౌలిక వస్తువుల్ని పునరుద్ధరించాలి. సో మౌలిక వస్తువుల సౌకర్యాలను కల్పించాలి. దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ప్రస్తుతం 0.1% to 0.4% ఏదైతే ఉందో దాన్ని 1% వరకు ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేసులను చాలా తొందరగా పరిష్కరించాలి. సో ఇక్కడ మనం జస్టిస్ డినైడ్ అనే కొటేషన్స్ యాడ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఈ విధంగా కేసులను తొందరగా పరిష్కరించాలి. సో ఈ విధంగా వాయిదాలు తగ్గించాలి. వాయిదాలు ఎక్కువగా ఉండటం వల్ల నిందితులు సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు, సత్వర న్యాయం అందటం లేదు. సో ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ పోతే అసలు ఎప్పుడు న్యాయం అందుతుంది? సో దీనికి ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపులే తీసుకోండి. ఎప్పుడు న్యాయం అందుతుంది? వాయిదాల మీద వాయిదాలు వెళ్తుంటాయి, రైట్? ఐటీ ఆధారిత ఉపకరణాలను తీసుకురావడం. సో వర్చువల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది కోవిడ్-19 టైంలో చాలా వరకు హెల్ప్ అయింది. అదేవిధంగా తొందరగా ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉంది, రైట్? దీనికి అనుగుణంగా జడ్జ్ టు పాపులేషన్ రేషియో ప్రస్తుతం ఏదైతే 22 ఉందో దానిని 50కి ఇంక్రీజ్ చేయాలి. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తే చాలా వరకు పెండింగ్ కేసెస్ని మనం అణుపుదల చేయొచ్చు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టే స్పెషల్ కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలి, ట్రిబ్యునల్ వ్యవస్థను తీసుకురావాలి. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం అనుసరిస్తే ఖచ్చితంగా పెండింగ్ కేసెస్ని మనం అదుపుదల చేయవచ్చు. అయితే దీనివల్ల పెండింగ్ కేసెస్ ఎక్కువ అయితే దానివల్ల కలిగే ప్రభావాలు, ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని పరిశీలిస్తే దీనివల్ల ఖచ్చితంగా క్రైమ్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో ఎంత క్రైమ్ చేసినా ప్రాపర్గా జ్యుడిషియరీలో శిక్షలు విధించకపోతే ఎవరైతే శిక్షలు చేస్తారో వాళ్ళకి ఎటువంటి భయం కూడా ఉండదు. సో ఈ విధంగా క్రైమ్స్ అనేవి పెరగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. అదేవిధంగా ఇది ఎకానమీ మీద కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ దీనికి సంబంధించి ఇంపాక్ట్స్ సో ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తాయి అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఏ విధంగా దీని యొక్క ప్రభావం ఉంటుంది, సో పెండింగ్ కేసెస్ పెరిగితే ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి. సో ఎగ్జాంపుల్గా క్రైమ్ రేట్స్, ఎకానమీ చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా తెలిస్తే మీరు చెప్పండి కామెంట్స్లో, రైట్? ఈ విధంగా మనం దీనికి సంబంధించి పెండింగ్ కేసెస్కి సంబంధించి పెండింగ్ కేసెస్ అంటే ఏంటి, సో దానికి సంబంధించి ఇంట్రో డేటా పెడతాం. ఆ తర్వాత ఎందుకు పెరుగుతున్నాయి రీజన్స్ ఒక 7 to 8 పాయింట్స్ చెప్పిన తర్వాత దానికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ప్రభుత్వం ఇంతవరకు తీసుకున్న మెజర్స్ ఏమైనా ఉన్నాయంటే అవే ఇవి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ న్యాయాలయాలు, లోక్ అదాలత్స్, ట్రిబ్యునల్ వ్యవస్థలు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్, మీడియేషన్ సెల్స్, లైక్ ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన మెజర్స్లో పెట్టండి. అదేవిధంగా ఈ ఫైలింగ్ వ్యవస్థ తీసుకురావడం, వర్చువల్ కోర్ట్స్ని తీసుకురావడం. సో ఈ విధంగా ప్రభుత్వం అనేక మెజర్స్ తీసుకొస్తున్నప్పటికీ కూడా స్టిల్ పెండింగ్ కేసెస్ అనేవి ఉన్నాయని చెప్పండి. దీనికి అనుగుణంగా ఏ సూచనలు చేయాలి అనే అంశాన్ని ఇలా పెట్టండి, రైట్? ఇకపోతే దీనికి ఇంపాక్ట్స్కి సంబంధించి మీరు కామెంట్స్ చేయండి. సో అల్టిమేట్గా కన్క్లూజన్ మనం ఆర్టికల్ 39A, సో మనం ఏదైతే డిపిఎస్పి చెప్పామో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా ఆర్టికల్ 39Aని లేకపోతే సత్వర న్యాయం అందాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో జస్టిస్ అనేది సమయానికి అనుకూలంగా అందినప్పుడే అది న్యాయంగా ఉంటుంది అని చెప్పండి. సో ఈ విధంగా కన్క్లూజన్ రాయటం వల్ల చాలా మంచిగా మన ఆన్సర్ అనేది కనిపిస్తుంది. అయ్యో మీ అందరికీ ఈ అంశం గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ జ్యుడిషియరీ పర్స్పెక్టివ్లో ఏవి ది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అంటే ఈ అంశాలను చదువుకోండి. ఖచ్చితంగా జ్యుడిషియరీకి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా మీరు రాయగలరు, రైట్? రేపు ఇదే సమయానికి మళ్ళీ ఇంకో అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.